పెట్ల ఉమాశంకర్ గణేష్ అనే పేరు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు ఒక అండగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. పెట్ల సింహాచలం నాయుడు, సత్యవతి అలియాస్ అమ్మాజీ దంపతులకు ముగ్గురు కొడుకులు. మొదటి కొడుకు స్టార్ సినీ దర్శకులు పూరి జగన్నాథ్ గారు, రెండవ కొడుకు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారు, మూడవ కొడుకు సినీ హీరో సాయిరాం శంకర్ గారు. పెట్ల సింహాచలం నాయుడు గారు బాపిరాజు కొత్తపల్లిలో మునసబుగా ఉంటూ ఆ ప్రాంత ప్రజలకు ఎంతో సహాయపడ్డారు. ఆయన తరువాత సింహాచలం నాయుడు గారి భార్య ఆ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకుని నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచారు మన అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు. పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు 1972 నవంబర్ 20న బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. నర్సీపట్నం ఆర్సీఎం స్కూల్లో చదివి పై చదువుల కోసం చెన్నై వెళ్లారు. అన్నదమ్ములిద్దరూ సినీ రంగంలో రాణిస్తున్న తరుణంలో శ్రీ గణేష్ గారు సినీ రంగం వైపు ఆలోచన లేకుండా ప్రజలకు తన తండ్రి గారి దారిలో వెళుతూ ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో సర్పంచ్ గా చేసి తాండవ జలసంఘం చైర్మన్ గా తమ సేవలు అందిస్తూ 2014 సంవత్సరంలో కేవలం 2000 ఓట్ల తేడాతో అపజయం పొందినా పలు పెరగని పోరాటం చేసి జగనన్నకు తోడుగా ఉంటూ 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆయన నియోజకవర్గంలో 4 మండలాల ప్రజలు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముందుగా మన ప్రియతమ నాయకులు నర్సీపట్నం శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గణేష్ గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంలోనూ మండలానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాలను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నాతవరం పట్టణానికి సంబంధించి గ్రామానికి సంబంధించినంత వరకు మరి 60 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి సంబంధించి ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు. 60 సంవత్సరాల తర్వాత గణేష్ గారి ప్రోత్సాహంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా 1,60,00,000తో కొత్త పిహెచ్సికి కొత్త బిల్డింగు రావడం జరిగింది. అది శంకుస్థాపన కూడా చేసి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా హై స్కూల్కి సంబంధించి నాబార్డు నుంచి ₹1,00,00,000 తెచ్చి హై స్కూల్ అంతా కూడా అభివృద్ధి చెందడానికి, అలాగే రేపు వచ్చే సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేయడానికి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. గండవరం గురించి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి నోచుకోలేదు. కానీ గణేష్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీవెనలతో ఈరోజు మా గ్రామం ఎంతో అభివృద్ధితో ముందుకెళ్తుందండి. ఇంత అభివృద్ధికి సహకరించినందుకు మన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి మనస్ఫూర్తిగా చెబుతూ, నర్సీపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఎవరు ఏది అడిగినా క్షణం ఇది లేకుండా వెంటనే చేసి పెడుతున్నారు. అలాగే గొలుగొండ మండలం పట్ల ఆయనకున్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధకి నిదర్శనంగా వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఈ ప్రాంతానికి ఒక వైద్యం 24/7 నిరంతరం ఒక వైద్య సేవలు అందించేటటువంటి ఒక హాస్పిటల్ని మంజూరు చేసినందుకు గాను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పట్ల చాలా కృతజ్ఞతగా ఉన్నారు. చీడుగుమ్మలో పిహెచ్సిని ఏర్పాటు చేయడం పట్ల వారి శ్రద్ధ చూపడంలో, అలాగే ఈనాం భూములు, పోడు భూములు దున్నుకునే గిరిజన దళితులు ఈ ప్రాంతంలో ఎక్కువ. మరి వారికి గతంలో ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్కీమ్స్ కూడా అందే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి చొరవతోటి కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి రైతు భరోసా కానీ
లేదంటే ప్రభుత్వం నుంచి లోన్లుగా తీసుకునే వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం లోన్లు తీసుకునే అవకాశం కానీ కల్పించడంలో మరి వారు సఫలీకృతులయ్యారు. ఉమాశంకర్ గణేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. వారితో పనిచేయడం అనేది చాలా సంతృప్తిగా ఉంది. మా ప్రాంతంలో ఇటువంటి పనులడిగా మండలంలో చేయడం జరిగింది. పాపిపాలెం టు పైలవాడ రోడ్డు అడిగితే 2,70,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. నాడూడేల్లో స్కూళ్ళు చక్కగా బాగు చేయడం జరుగుతూ ఉంది. అది ఎమ్మెల్యే చొరవే. మేమందరం కూడా పరిపాలన పంచాయతీలు విలేజ్ గ్రామాల కిలోమీటర్లు దూరడం వల్ల ఈ వివక్షక గురవుతున్న చేసి పంచాయతీ ఎడదామని చెప్పేసి మేము 6 పంచాయతీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారిని పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మా 6 పంచాయతీలు కూడా విడదీసి అన్ని గ్రామాల ప్రజలను కూడా ఎమ్మెల్యే గణేష్ గారికి రుణపడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. 2014 నుంచి కూడా ఆయనతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఆయన వ్యక్తిత్వంగా నప్పి ఆయనతో మేము సుదీర్ఘ ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే భవిష్యత్తులో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి మనిషి మాకు పరిచయస్తులు అవడం వల్ల మేము నిజంగా అదృష్టం అనేది చెప్పుకోవాలి. అంతేకాకుండా కరోనా టైంలో ఇక్కడికి మనిషికి కూడా వాళ్ళు కనీసం నెల నుండి 2 నెలలు బ్రతకడానికి సరిపడేటువంటి అన్ని సరుకులు కూడా వారు సమకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా జరిగినటువంటి గత ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులను తగ్గించిన ఘనత ఒక నర్సీపట్నం శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికే చెందుతుంది. నర్సీపట్నం మున్సిపాలిటీ 435 కోట్లతో మా పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు అభివృద్ధి పని చేసినందుకు ప్లస్ ఈ మున్సిపాలిటీ ఇంటి పనులు పెరగడం, అది దాంట్లో 25% మళ్ళీ జనానికి మైనస్ చేయడం, చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నాం. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ గత ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తూ నర్సీపట్నం హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కి వచ్చేసరికి గైనిక్ విషయంలో కానీ, అలాగే ఆర్థో విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ ప్రభుత్వంతో మాట్లాడి ఎంతో మందిని డాక్టర్లు తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రజలకి నర్సీపట్నం ఏజెన్సీ హెడ్ క్వార్టర్ వల్ల నర్సీపట్నం ఆధారపడి చాలా గ్రామాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా నర్సీపట్నం ఒక్కరికే ఎమ్మెల్యే అయినా సరే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా నర్సీపట్నం ఆరోగ్యంగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆయన చొరవ తీసుకొని డాక్టర్లు తీసుకురావడం జరిగి ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ మంచి పేరు సంపాదించుకుంది. అలాగే స్టేట్లోనే పిల్లల డెలివరీ దానికి మొదటి స్థానంలో ఉందని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ. హాయ్ అన్నయ్య, 16వ వార్డు ఇన్ఛార్జిగా నన్ను మీరు నియమించినందుకు మీకు ధన్యవాదాలు. నర్సీపట్నం మహిళలందరూ కూడా ముందుగా నడవాలని 2 మహిళా డైరెక్టర్ని మా నర్సీపట్నానికి మీరు ఇచ్చారు. మహిళలందరినీ మీరు జగన్ గారు ఎలా గుర్తించారో మీరు కూడా అంతే విధంగా గుర్తించి మమ్మల్ని ముందుకు నడిపించాలని, మన పార్టీ ముందడుగు వేయాలని మీరు ఎంతో సహకరిస్తూ కృషి చేస్తున్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులోని మన ప్రీతమ ఎమ్మెల్యే గారైన పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు నర్సీపట్నం నియోజకవర్గానికి 5 డైరెక్టర్లు తెచ్చినందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 నెలల కాలంలోనే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేసి మున్సిపాలిటీని అభివృద్ధి పథకం నడిపించి ఎన్నో నిధులు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు నడిపిస్తున్న మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి, నర్సీపట్నం శాసనసభ్యులు గౌరవ శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నర్సీపట్నం అభివృద్ధి మీతోటే సాధ్యమని నమ్మే మీ కోనేటి రామకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నర్సీపట్నం మున్సిపాలిటీ. జన్మదిన శుభాకాంక్షలు మా గౌరవ ఎమ్మెల్యే గారికి. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే గారు. మన శాసనసభ్యులు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే గణేష్ అన్న. మా మహిళలందరి తరపున, మా నర్సీపట్నం మహిళలందరి తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, శాసనసభ సభ్యులు నర్సీపట్నం.